జగన్ నేను వస్తే అసెంబ్లీలో పిచ్చాడు అండి, వాడు పిచ్చాడు, వాడు పిచ్చాడు, వాడు అని కూడా పెట్టండి. మీకు లోగడ కూడా ఒకసారి చెప్పా, జైలు పోవటానికి కూడా సిద్ధమే. వాడు వచ్చి పరమ దరిద్రుడు లోగడ ఇచ్చాడు. అటువంటి స్టేట్మెంట్లు మర్చిపోయేలా ఈ పని చేశాడంటే మరి వాడిని ఏమనుకోవాలి, పిచ్చాడు అనుకోవాలి. లోగడ నేను స్వాగతిస్తున్నాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పినాడు. ఇప్పుడు 3 రాజధానులు పెట్టి నాకు ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడితే వాడు పిచ్చాడుగా. మంచి అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, లేకపోతే ఎంతకైనా దిగజారొచ్చు అనేది నిరూపిస్తున్నాడు. ఇక జగన్కు మించిన వాడు లేడు. అబద్ధాలు ఆడటంలో జగన్కు మించిన వాడు లేడు, ప్రపంచ చరిత్రలో లేడు. దౌర్భాగ్యుడు వాడు. రెడ్డి కాదు నేను చెబుతున్నా, ఎరికల కులం. ఇది కూడా పెట్టండి, ఎరికల కులం. లోగడ నెల్లూరు జిల్లాలో బలపనూరు అని ఉంది. బలపనూరు నెల్లూరు జిల్లాలో. అక్కడ బ్రిటిష్ వాళ్ళ టైంలో పందులను కోసి మాంసం సప్లై చేసేవాళ్ళు అంట సైనికులకి. అక్కడ వీళ్ళు మతం తీసుకున్నారు. అప్పుడు పంపులు లేవు కదా, బోర్లు లేవు, పంపులు లేవు, బావులకు అక్కడ రెడ్లంతా ఎలేశారంట నీళ్ళకి రానికుండా. ఇక అక్కడ బతకలేక కర్నూలు కడప కలిగి వచ్చి జీతాలు పోతానుండి కత్తి డెవలప్ అయ్యి చదువుకొని మంత్రులు అయ్యారు. అది చరిత్ర. పైన చంపాడంటే ఇంకా అంతకంటే చరిత్ర ఏముంటుందండి. అసలు దండం ఎట్ట పెట్టేవాడు ఎవడున్నాడు అంటే ఇది గొడ్డలకు నోటు, గొడ్డలు పెట్టి నరికే సిగ్నల్ అన్నమాట. దండం ఎట్ట పెడతాడు ఎవడైనా ఇట్టాగా. అంటే గొడ్డలు పెట్టి నరకటం మా పార్టీ సిద్ధాంతం. చంద్రబాబు నాయుడు ప్రపంచ చరిత్రకి ఎక్కాడు. ఆయన జవుల్లో పడితే ఇతర దేశాలు కూడా ధర్నాలు చేశారు. ఏమండి, అటువంటి చరిత్రకి పరిపాలన విధానంలో భారతదేశంలో ఆయన కొట్టిన వాళ్ళు లేరు. జడ్జీలు ఉండొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు, కానీ పరిపాలన విధానంలో ఆయన కొట్టిన వాళ్ళు లేరు. అది అందరూ ఒప్పుకుంటారు, సగౌరవంగా చెప్పుకోవచ్చు. 199. ఇట్లాంటి జగన్ గారు పిచ్చాడు ఉంటాడు ఎవడన్నా ఒకడు, అట్లాంటి వాళ్ళకి ఇష్టం లేదు. జైలు పోతాడండి. ఇప్పుడు దాకా కొంతవరకే ఆగారు, ఇక జైలు ఏడు జీవితం. జైల్లో కూడా ఇక రావటానికి బయట రావటానికి లేకుండా చట్టం చేస్తారు. ఒక బిడ్డకి తల్లిదండ్రులు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో, మన రాష్ట్రానికి కూడా రాజధాని లేకపోతే అలాగే కష్టం ఉంటుంది. అలాంటి దాన్ని దాదాపు 10-15 సంవత్సరాల నాడు మనకు రాజధాని విభజన జరిగినంది. ఈ ఎన్నాళ్ళు పెట్టి ఏం చేశారు వీళ్ళు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు రాజకీయ అవతల కోసం మీరు ఏదైనా చేస్తారా? అంటే ప్రజలతో మీ పని లేదా? ప్రజలు ఓట్లు వేస్తే మీరు గెలవలేదా? నువ్వు ఒకప్పుడు 65-64 సీట్లు నీకు వచ్చినాయి, ప్రజలు నీతో ఉండబట్టే నీకు వచ్చినాయిగా. మరి ఈరోజు మొన్న 151 సీట్లు నీకు ఎందుకు వచ్చినాయి? జగన్ గారు మంచోడు, వాళ్ళ నాన్న అభిప్రాయాలు నడుస్తున్నాడు, అలాగే చేస్తాడని చెప్పి నీకు ఓట్లు వేశారుగా. ఎలాంటి నాయకుడు కూడా, వైసీపీ నాయకుడు కూడా ఇలా అడ్డం తిరగడానికి కారణం ఏంటంటే నువ్వు చేసే పద్ధతులు మార్చుకోవాలి. మెయిన్ నీకు ప్రజల్లో బాగా ఉంది లేదని మేము అంటల్లా, రేపు నువ్వే రావచ్చు, కానీ రాజధాని ఏకీభవించు, ప్రజలందరినీ జాగ్రత్తగా చూసుకో. నువ్వెందుకు కాదు అంటున్నావు? చదువుకునే పిల్లలు ఉన్నారండి మన స్టేట్లో. ఎక్కడన్నా కానీ ఒక కంపెనీ ఉందా? ఒక కంపెనీ కూడా ఎక్కడా లేదు. మరి మీరు ఎందుకు ఆలోచించట్లా? రాజకీయాల్లో మీరు మీ స్వార్థాలు, మీరు డబ్బు సంపాదించుకోవడం, మీ ఎవరు మీరు చూసుకుంటున్నారే కానీ ఇలా చదువుకునే పిల్లలు ఏ స్టేట్కి పోయి ఉద్యోగాలు చేస్తున్నారో చెప్పండి, వాస్తవం చెప్పండి. మరి ఏది చేసినా కూటమి ప్రభుత్వం వచ్చినా సూపర్గా ఉందండి. ఎందుకంటే మనకు కనపడదు రాష్ట్రాన్ని. ఇలా పవన్ కళ్యాణ్ కానీ మరి చంద్రబాబు గారు కానీ ఇలా ఎంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనేది ఎక్కడ వాళ్ళకి అక్కడ తెలిసిద్ది. ఈ ఊరిలో నేనుండి అంగలగుద్దులో నేనున్నాను, నాకు ఈ ఊరి వరకు తెలిసిద్ది. రాజధానిలో జరిగే పనులు మీకు తెలిసిద్దా? తెలియదు. చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలా, ప్రజల్ని కాపాడాలి. అలా రాజధాని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాష్ట్రం చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంది. అలాంటి ఇబ్బంది రాకుండా మోడీ గారిని కలుపుకొని 3 పార్టీలు కలుపుకొని చేసుకుంటున్నారు కాబట్టి బాగుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఉన్నారు. ఇలా ఎవరికి భయపడతలేదు, రోడ్డుకు వస్తున్నారు. ఇలా చదువుకునే పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? పోసేదే ఉందండి, అది గవర్నమెంట్ దండి. ఇది రాజధానికి స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు అది భూమిని. అమరావతిలో పోసి ఏం చేస్తాడు ఆయన? అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి చేసినప్పుడు మనం కూడా ఏకీభవించాలి. అంతేగాని ఆయన పెద్ద సీనియర్ నాయకుడు, ఆయన ఇప్పుడు మన ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న మనిషి తెలివితేటల్లో. మరి ఆయనకి మనం చెప్పగలుగుతామా? మన తండ్రి పొజిషన్లో ఉన్నాడు. మరి వీళ్ళ పిల్లల భవిష్యత్తు లేదు, ఉద్యోగాలు లేవు, వేరే స్టేట్లకు వెళ్ళి వాళ్ళు ట్యాక్సులన్నీ వేరే స్టేట్లకు కడుతున్నారు. మన స్టేట్కి వచ్చే ఆదాయం ఏది? వాస్తవం ఏంటంటే మీ మీద కోపంతోనే మాట్లాడతాం కాదు, విధి విధానాల గురించి మనం మాట్లాడుకోవాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. నీకు కూడా ముందు భవిష్యత్తులో భవిష్యత్తు ఉంటుంది, నీకు రాదు అనేది నేను చెప్పలేని పరిస్థితి.
రేపు నువ్వే రావచ్చు. రైట్. దాన్ని రాజధానిని ఏకీభవించు. ఇది రాజధాని అనేది గుంటూరు విజయవాడ నడిబొడ్డులో ఉంది. నువ్వు ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ నీకు తిరుపతి ఎంత నుంచి రావాలి? నువ్వు తీసుకెళ్ళి రాజధానిని అక్కడ పెడతానంటావు, లేదా ఇటు పోయి ఇటు రాయలసీమ దగ్గర పెడతానంటావు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళగలుగుతారా? కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇది సెంటర్ పాయింట్. కృష్ణానది పక్కన మంచినీరు ఉన్నాయి, శుభ్రంగా హాయిగా బతుకుతారు. నీ నీరు ఎక్కడుందండి? ఒక నదిలో మంచి వాటర్ ఎక్కడుంది చెప్పండి. మీరు ఆ మూల ఈ మూల పెడతాం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 100% చెప్తున్నాను, మీరు కూడా మార్చుకోండి, ప్రజల్ని కాపాడండి. మీరు స్వార్థాలతో పోయి ప్రజలను మటుకు అన్యాయం చేయబాకండి. అమరావతి కదండి మెయిన్. అమరావతి లేనిది ఇదంతా రాజధాని లేదు కదా. ఏకైక రాజధాని కావాలంటే మనకు అదే కావాలి. 3 రాజధానులు అంటే ఇప్పటికే అందరూ నానా యాతలు పడుతుంటారు. ఇంతవరకు ఒక ఏరియా కూడా డెవలప్ కాకుండా అంతా ఇదిగా ఉంది. వైజాగ్ వెళ్ళేసరికి అందరూ వైజాగ్ వచ్చేసింది. మన గుంటూరుకు వచ్చేసరికి గుంటూరు జిల్లా ఒక రాజధాని పేరు మీద ఉంటుంది, కానీ మిగిలిన మనకు కూడా డెవలప్మెంట్ కనపడాలి. అది మనకు కూడా రాజధాని ఇప్పుడు తెనాలి ఏరియా ఉంది. తెనాలి ఇది పార్లమెంట్ మొన్నటి దాకా, ఇప్పుడు అది లేదు. అమరావతి అంటే వ్యతిరేకం కాదని అంటున్నారు అక్కడ, కానీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ బాయ్గాడ్ చేసి పారేశారు. బాయ్గాడ్ చేశారు. దాంట్లో కూడా పార్లమెంట్లో కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఇదిగా మాట్లాడేసి చేశాడు. మిగిలిన వాళ్ళు అసలు కొంతమంది అసలు మాట్లాడలేదు. ఆయన అక్కడే కదా ఎక్కువ. మేము ఇప్పుడు మిథున్ రెడ్డి కొద్దిగా మాట మాట్లాడాడు, అవినాష్ రెడ్డి అసలు వాయిసే లేదు. అసలు ఆయన మేలకుండా సైలెంట్గా మావి గన్ అనేది అదే చివరికి ఆ గన్ అని పెట్టుకొచ్చాడు. మళ్ళీ దాన్ని ఆ గన్ అనేది తర్వాత మరి ఆయన ఆలోచనలో ఏముందో మరి అది ఆయనకే వదిలేయాలి. ఎందుకంటే అది కనపడుతుంది ఇప్పుడు ఇన్నేళ్ల రాజకీయాల్లో. ఇప్పుడు రాజధాని విడిపోయి హైదరాబాద్ డెవలప్ అయ్యాడు కూర్చునేసరికి మొన్నటిదాకా ఇక్కడ డెవలప్ చేయలే వీళ్ళు. ఓన్లీ హైదరాబాద్ అని చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు అంతా ఒకేసారి రావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? అదే మొదట్లోంచి ఇక్కడ సగం డెవలప్ చేస్తూ ఉంటే ఇవాళ ఇంత బర్డెన్ ఉండేది కాదు రాజధానికి కూడా. ఇవాళ ఇదంతా ఇంత కోట్లు పెట్టి మళ్ళీ ఇవన్నీ చేసుకొని పెట్టాల్సినంత అవసరం లేదు. మరి అంత దేశంలో అందరూ ఇచ్చేసి ఒక్క పార్టీ తప్పితే వీళ్ళు ఎంతమంది ఉన్నారు, పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళు నలుగురు ఇవ్వకపోతే ఇప్పుడు అక్కడ ఆగలేదు కదా. అది ఇప్పుడు వాళ్ళకే అది 6 సీటు, అది అంతకన్నా ఇంకా చెప్పాలి. మన రాజధాని ఏంటి అంటే ఏం చెప్తాం సార్? మన రాజధాని అంటే చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది కదా. ఇప్పుడు మొన్నటిదాకా అది లేకేగా 3 ముక్కలు ఆటాడి కాసేపు వైజాగ్ అని, కాసేపు గుంటూరు అని, కాసేపు బయటకని తలా రకంగా చెప్పుకుంటూ చేసుకుంటూ వచ్చారు. అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికేమో రుషికొండ కట్టేసి అది అంతా కనపడకుండా పోయి మరి 500 కోట్లు దండగా పెడుతుంది మరి.